అందరికీ నమస్కారం. ఈరోజు మన గురుపీఠంలో జ్యోతిష శాస్త్రానికి సంబంధించి అసలు ఏం చేస్తాము, ఎందుకు ఫీజు తీసుకుంటాము అనేది వివరిస్తాను. బయట చాలామంది జ్యోతిష్కులని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు చదివి పరిశోధన చేసి సాధన చేసి చెప్పరు. జ్యోతిష్యం అనేది చిన్న విషయం కాదు, అది ఒక చాలా పెద్ద శాస్త్రం. దానిలో గణితాంకాలు ఉంటాయి, గ్రహాల గమనాలు ఉంటాయి, మనం అర్థం చేసుకోలేనివి అర్థం చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. అలాంటి శాస్త్రాన్ని ఎవరైనా చదవకుండా ఎలా చెప్పగలుగుతున్నారు? ఒక జాతకాన్ని చూసి అర్థం చేసుకొని అధ్యయనం చేయాలంటే కొన్ని సంవత్సరాల సాధన అవసరం. ఒక వ్యక్తిగతంగా శాస్త్రంపై గౌరవంతో నేను బాధ్యతగా ఈ యొక్క జ్యోతిష శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేసి పరిశోధన చేసి సాధన చేసి వృత్తిగా మార్చుకున్నాను. అందుకే ఒక విషయం ఖచ్చితంగా చెప్తున్నాను, జ్యోతిష్యం అనేది ఒక వృత్తి, సేవ కాదు, మోసం కాదు. ఎలాగైతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు తీసుకుంటారో, లాయర్ దగ్గరికి వెళ్తే ఫీజు తీసుకుంటారో, జ్యోతిష్కులు కూడా ఫీజు తీసుకోవచ్చు. ఎందుకంటే జ్యోతిష్యం అనేది ఒక వృత్తి. త్రివేణ గురుపీఠంలో జ్యోతిష శాస్త్రం ఎలా చెప్పబడుతుందని ఇంతకుముందు ఇంకొక వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. జ్యోతిష్యం కోసం మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమయం, తేదీ, స్థలం బట్టి జాతక చక్రం వేయబడుతుంది. వేరే వాళ్ళ జాతక చక్రాలు బట్టి మా దగ్గర జ్యోతిష్యం చెప్పబడదు. వేసిన తర్వాత కూడా అది వాళ్ళది అవునా కాదా, సమయం సరైందా కాదా అని పరిశీలించిన తర్వాతే జ్యోతిష్యం చెప్పబడుతుంది. ఈరోజు వరకు నా అనుభవంలో పరిశీలించకుండా ఏ జాతకం చెప్పలేదు. ఒకవేళ ఆ తేదీ సమయం నాకు ఖచ్చితమైనవి అనిపించలేదు అంటే వాళ్ళు చెప్పినా కూడా నేను జ్యోతిష్యం చెప్పను. జాతక చక్రంలో గ్రహాల బలాలు బలహీనతలు తెలియాలంటే 15-16 విభాగాలు చూసి నిర్ధారించాలి. చాలామంది కూడా జాతక చక్రం చూసేసి జాతకాలు చెప్తారు. అది ఖచ్చితమైన ప్రాక్టీస్ కాదు, వాళ్ళకి అనుభవం లేనట్లే. సింపుల్గా చెప్పాలి అంటే వాళ్ళకి జ్యోతిష శాస్త్రంలో ఎటువంటి అధ్యయనం లేదు అని అర్థం. ఇచ్చిన సమయం, తేదీ బట్టి జాతక చక్రం వెరిఫై చేసిన తర్వాత ఎటువంటి చెడు కర్మ ఉంది, అది ఎక్కడ ఎలాగా ఎఫెక్ట్ అయింది, ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయి, ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు చెడు ఫలితాలు ఇస్తున్నాయి, దశా సిస్టమ్ ఎలా ఉంది, వీటిలన్నిటినీ గమనించిన తర్వాత ఏ గ్రహానికి శాంతి చేసుకోవాలో దానికి మంత్రం ఇచ్చి గైడ్ చేస్తాము. ఏదైనా సమస్య, కోరిక ఉంటే దానికి సంబంధించిన మంత్రం ఇచ్చి గైడ్ చేస్తాము. నేను చేసే వృత్తికి, నా సమయానికి, నా శక్తికి నేను ఫీజు తీసుకుంటానేమో కానీ వచ్చిన వాళ్ళని భయభ్రాంతులు చేసేసేసి, లేనిపోని భయాలు క్రియేట్ చేసి, లేనిపోని దోషాలు, శాపాలు అంటికట్టి అనవసరమైన వేలు లక్షలు పెట్టి పూజలు చేయించే పద్ధతి మా గురుపీఠంలో లేదు. మన దగ్గర మంత్రం ఇవ్వటానికి కానీ, మంత్రానికి గైడ్ చేయడానికి కానీ ఎటువంటి ఫీజు తీసుకోబడదు. జ్యోతిష్యం వృత్తి కాబట్టి తీసుకోబడుతుంది. వైద్యుడి దగ్గరికి వెళ్ళగానే రోగం పోదు కదా, వాళ్ళు కూడా పరిశీలన చేసి పరీక్షలు చేసి మందులు రాస్తారు. ఆ మందులు వేసుకుంటేనే ఆ రోగం తగ్గుతుంది. అలాగే జ్యోతిష్కులు కూడా మీ యొక్క జాతక చక్రాన్ని పరిశీలించి అందులో ఉన్న సమస్యలేంటి, దానికి సంబంధి ఏం చేసుకోవాలో చెప్తారు. మీ జాతకాలు మారుస్తాను అంటే ఎవరిని నమ్మొద్దు. ఎవరు కూడా ఎవరు జాతకాలు మార్చలేరు. కానీ మీకే మీరు కొంత మారచ్చు. కొంత సాధన ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఏదైనా మనం మార్చుకోగలము అంటే అది మంత్ర సాధన ద్వారానే. మా దగ్గర జ్యోతిషం అంటే భయం కాదు, దోపిడి కాదు, బలహీనలతో వ్యాపారం చేయటం అస్సలే కాదు. మీ జాతకాన్ని, మీ గ్రహాల్ని, మీ కర్మని మీకు అర్థమయ్యేలాగా చేయటం, మీకున్న చెడు కర్మల్ని తగ్గించుకోవటానికి, మంచి కర్మని పెంచుకోవటానికి, గ్రహాల చెడు ఫలితాలను తగ్గించుకోవటానికి, ప్రశాంతంగా జీవించటానికి కావలసిన మార్గాన్ని సూచించటం. చాలామంది నా దగ్గర జాతకం చూపించుకోవాలనుకుంటున్నారు. కొన్నిసార్లు ఫీజుల వల్ల కానీ, సమయం వల్ల కానీ అనుకూలించట్లేదు. అందుకని కొంతమందిని దృష్టిలో ఉంచి, కొంతమంది రిక్వెస్ట్ మేరకు కొత్తగా 2 ఆప్షన్స్ని యాడ్ చేశాను. పుట్టిన తేదీ, సమయం, స్థలం ఖచ్చితంగా ఉంటే జాతకం చూపించుకోవచ్చు. తేదీ సరిగ్గా లేకపోయినా, సమయం సరిగ్గా లేకపోయినా జాతకం చూపించుకోవటం వృధా. తేదీ, సమయం ఖచ్చితంగా ఉన్నప్పుడు జాతక చక్రం వేయించుకొని అందులో ఏ గ్రహాలు మీకు సమస్య ఇస్తున్నాయని తెలుసుకొని ఆ గ్రహాలకు సంబంధించిన గ్రహశాంతి మంత్రాలు చేయండి. తప్పకుండా ఫలితాలు ఉంటాయి. ఒకవేళ జాతక చక్రం లేదు, సమయం తెలీదు, తేదీ తెలీదు, అప్పుడు జాతకం అవసరం లేదు. మీకున్న సమస్యకి లేదా మీకున్న కోరికకి సంబంధించిన మంత్రం తీసుకొని సాధన చేయండి. ఈరోజు ఒకరి మీద ఆధారపడితే టెంపరరీగా సొల్యూషన్ వస్తుందేమో కానీ పర్మనెంట్గా రాదు. మీకే మీరు చేసుకుంటే మీ జీవితాంతం ఆ మంత్ర సాధన అనేది చాలా ఉపయోగపడుతుంది.
మీకు తెలియని ధైర్యం ఉంటుంది, మీలో చైతన్యం ఉంటుంది. జ్యోతిష్యం మీద డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఉంటే తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకొని, ఏ గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని, దానికి తగ్గ జాగ్రత్తలు మీకై మీరు తీసుకోవాలి. లేదు అంటే మంత్రం తీసుకొని సాధన చేయండి. జ్యోతిష శాస్త్రం గురించి, మన పీఠంలో జ్యోతిష శాస్త్రం అధ్యయనం గురించి మీకు పూర్తిగా చెప్పాను. ఇప్పటికైనా అర్థం చేసుకొని సహకరిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.